ఎవ్వరు చూడు రైతు భరోసా రాలేదు 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 అనేది చెప్తున్నారు. అయితే ఈయనకు ఒక్కనికే వచ్చిందన్నమాట. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా విషయంలో రైతు భరోసా లేదు లేదు మేము అందరికీ విడుదల చేశాం, కానీ పడ్డదో పడలేదో మాకు తెలియదు. మేము 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వేసినాం, కానీ మాకు పడ్డాయో పడదో తెలియదు. మరి డబ్బులు అనేవి ఎక్కడికి పోయినాయి? ఈ 9,000 కోట్ల రూపాయలు అనేవి వేసినట్లయితే రైతులకు ఇప్పటికే రైతు భరోసా పడాలి కదా సార్. మరి ఈ ఇప్పటి వరకు మరి రైతు భరోసా అనేది అయితే ఇప్పటి వరకు ఎవ్వరు చూడు పడలేదు 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 అని చెప్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా అమౌంట్ మరి పడ్డది అని అయితే ఒక్కరు కూడా చెప్తలేరు అన్నమాట. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా విషయంలో మేమైతే అమౌంట్ అయితే ఈ అందరికీ ఖాతాలోకి అయితే దాదాపు 70 నుంచి 74 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేవి అయితే మేము విడుదల చేశాం, మీ అందరి ఖాతాలోకి అయితే పడుతున్నాయి అనేది చెప్పారు అన్నమాట. మరి రైతన్నలు ఏం చెప్తున్నారంటే మాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళే సార్ ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి. ఇంకా రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నిధులు అనేవి అయితే విడుదల చేసిందని అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో మీకు ఈ అమౌంట్ అనేది అయితే పడలేదని అయితే మీరు చెప్తున్నారు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు మేమందరికీ కూడా దాదాపు 74 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఈ రైతు భరోసా వేశామని అయితే చెప్తున్నారన్నమాట. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నమాట. మరి 9,000 కోట్లు అనేవి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాలో వేసినట్లయితే దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికీ అమౌంట్ పడాలన్నమాట. సో ఇప్పటి వరకు ఆ ప్రక్రియకు సంబంధించి ఇంకా ప్రారంభమే కాలేదు. ఇక్కడ మనకి ఏమని చెప్పారంటే రైతు భరోసా లేదు మేము అందరికీ కూడా నిధులు అనేవి వేసినాం, ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇక పూర్తి స్థాయిలో కూడా పడ్డాయి, అందరికీ పడ్డట్టే చెప్తారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమని స్పష్టత ఇచ్చారంటే రైతు భరోసా అనేది అయితే మేము వేసినాం, కానీ పడ్డదో పడలేదో మాకు తెలియదు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక రైతు భరోసాకు సంబంధించి అయితే ఇక మొత్తం గాల్లో కలిపి అన్నమాట, గాల్లో కలిసిపోయింది. ఇక మీకు గోవింద రైతు భరోసా నిధులు లేవు ఇప్పటికీ. అది ఏది మన యాసంగిలో ఎగ్గొట్టిర్రు, మళ్ళీ వానాకాలంలో వేసిర్రు, మళ్ళీ ఇప్పుడు యాసంగి ఎగ్గొట్టిర్రా అని అంటే ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటే ఈ పరిస్థితులు అన్నీ గమనిస్తుంటే రైతులు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ పంట పెట్టుబడి సాయం అనేది ఇటీవలే అందజేయాలన్నమాట. చాలా ఆలస్యం చేసిరు ఇప్పటికే. ఈ రేవంత్ రెడ్డి గారు అయితే మనం చూసుకున్నట్టయితే అమౌంట్ లేదు మేము అందరికీ కూడా 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మేము టకీ అనేవి అయితే రైతుల ఖాతాలోకి అయితే టింగు అనేది మెసేజ్లు అయితే వస్తున్నాయి అనేది చెప్పారు అనమాట. అందరికీ కూడా పడుతున్నాయి అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు, కానీ అవి పడుతున్నాయో లేదో అనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడం వల్లనే కదా వీళ్ళు నిధులు విడుదల చేస్తలేరు. సో ఇప్పుడు ఎన్నికలు అనేవి జెడ్పీటీసీ ఎంపీటీసీ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి పెట్టుర్రి, అప్పుడు మళ్ళీ రైతు భరోసా టకీ అని పడతాయి అన్నమాట. అలా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే 9,000 కోట్ల రూపాయలు అనేవి ఇతర పనులకేమో వినియోగించుకొని మేము రైతు భరోసా వేసినట్లయితే ఒక్కరికైనా మెసేజ్లు రావా? అమౌంట్ పడినట్లయితే అందరికీ కూడా ఖాతాలో పడతాయి అనేది చెప్పాలి కదా. మరి అవి పడముందుకే పడ్డాయి అనేది చెప్తారు, లేదా అవి పడ్డాయో పడలేదో తెలియదు, ఖాతాలో పడుతులేవు అని అయితే మళ్ళీ ఎందుకు మళ్ళీ అప్పుడే మాట్లాడి మళ్ళీ అప్పుడే మాటలు మారుతారన్నమాట. సో అంత జూటా అని అయితే రైతుల అయితే అభిప్రాయం అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏం స్పష్టత ఇస్తలేదు. ఒకటే చెప్పిర్రు అమౌంట్ అయితే మేము విడుదల చేశాం, కానీ పడుతుందా పడలేదా మాకు సంబంధం లేదు, మర్చిపోయాం, గుర్తు లేదు, ఇప్పుడు ఎన్నికలు లేవు అన్నట్టే వివరిస్తున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్పిందంటే లేదు మేము అందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేశాం, కానీ పడుతుందో పడలేదో దేవుడికి ఎరక, పైన ఉన్న దేవుడికి ఎరక, మన అందరికీ ఎవరికి తెలియదు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు సార్కే ఎరక, ఇక వాళ్ళకి ఎరకన్నమాట. ఇది అన్న ముచ్చట. ఇక మీకు అందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1 ఎకరం వరకు పడుతున్నాయని అయితే తెలియజేయడం అయితే జరిగింది. మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన లిస్టుల ప్రకారం మీకు అందరికీ కూడా తెలియజేసాం అన్నమాట. సో నిజాలు అయితే చర్చించుకోవాలి తప్పకుండా. ఎందుకు మళ్ళీ అబద్ధాలు మాట్లాడి మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మన మీద ఇంప్రెషన్స్ పోతున్నాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా నిజాయితీ ఎప్పుడైనా తెలియజేస్తాను. మళ్ళీ కలుసుకుందాం గాయస్.